అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట నా హృదయపూర్వకపు వందనాలు. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాము. మరి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాల వందనాలు నాయన. జీవం గల తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. అయ్యా ఇదిగో నాయన, ఇప్పటి వరకు అయ్యా ఈ పరిశుద్ధ దినం రోజు తండ్రి, ఈ పునరుద్ధాన దినం రోజు తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని మా అందరికీ సకల పరిశుద్ధులకును అనుగ్రహించినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటి వరకు పాటలతో తండ్రి, ప్రార్థనలో పాటల్లో నిన్ను స్తుతించి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇంకనూ మాకు స్వరములు దయచేసి తండ్రి, మేము నేను ఇంకనూ స్తుతించులాగున కీర్తించులాగున తండ్రి గణపరచులాగా సహాయం చేయండి. ఇదిగో నాయన, మరి నీ సేవకుడు తండ్రి, నీ బిడ్డ తండ్రి వాక్య భాగంలోనికి వెళుచూ లేఖన భాగంలోనికి వెళుచూ ఉండగా తండ్రి, ఈ రెక్కల చాటును తనను భద్రపరచుకోండి తండ్రి. నీ మాట నీ నోటి బోరగా తనను వాడుకోండి తండ్రి. నీ మాటలు తన నోట ఉంచండి, తన పెదవులను ముట్టండి దేవాని కృప చూపించండి. అయా ఓ పాత్రగా సాధనంగా తండ్రి, ఇదిగో నాయన నీ నోటి బోరగా వాడుకొని తండ్రి, నీ లేఖనాలను మాకు కృపను దాయిచ్చేయమని, అయా నీ రెక్కల చాటును భద్రపరచుకోమని, అయా విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకుండా మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని వాటి ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం కదా. మరి అంశం వచ్చేసరికి మరి దేవుని వాక్యంలో మరి అంశం వచ్చేసరికి మరి ఐగుప్తీయులు మిమ్ములను పెడుతున్న బాధలు చూశాను, విడిపిస్తాను అద్భుతంగా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇది అన్నమాట అంశం. మరి మనం అందరం దేవుని వాక్యంలోకి వెలుచుండగా మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనము. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలా అన్నమాట. మరి దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే మరి దేవుడి మాట సెలవిస్తున్నాడు. మరి ఐగుప్తీయులైన వారు మరి ఇజ్రాయేల్ ప్రజల్ని బహు ఘోరంగా హింసిస్తూ బానిసలుగా ఎంతగానో ఇబ్బంది పెడుతూ వాళ్ళ చేత వాళ్ళ పట్టణాలు కట్టించుకుంటూ సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ బానిసలుగా చూసుకొని మరి ఆ సమయాన దేవుడు చెప్పాడు మోషేతో ఏమనంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి. మరి దీని ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి దేవుడు మాతో కూడా సెలవిస్తున్నాడు. ఎవరు ఏ కష్టంతో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, మిమ్మల్ని బాధ పెట్టేవారిని నేను నిశ్చయముగా చూశాను. దేవుడు నన్ను చూడటం లేదు అని అనుకోకండి. పనులలో వాళ్ళ పనులు మన విషయంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, వారు చూస్తున్న ప్రతి ఒక్క పనిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని కష్టపెడుతూ వాళ్ళని హింసిస్తూ ఉంటారు చూడండి. పనులతో అంటే పని చేస్తూ హింస పెడుతూ చేయి అని హింస పెడుతూ, ఒకవైపు పనులు చేసుకుంటుంటే మాటలతో హింస పెడుతూ ఉంటారు చూడండి. ఆ కష్టపెట్టి అలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు పాపం మొర్ర పెట్టేవాళ్ళంట. వారి దుఃఖాలంట దేవుడికి తెలిసినాయి అంట. మరి వాళ్ళు పెట్టిన మొర్ర దేవుడంట విన్నాడంట. మరి వారి దుఃఖములంట ఆయనకు తెలిసాయి.
ఉన్నవట. మరి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మరి దేవుని వాక్యంలో మరి మిమ్మల్ని కూడా బాధలు పెడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంపై దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే కష్టపెడుతూ దుఃఖింపజేస్తూ బాధ పెడుతున్నారో, మిమ్మల్ని కష్టపెడుతున్నారో, మిమ్మల్ని హింస పెడుతున్నారో వాళ్ళ విషయమై మీరు పెట్టిన మొదలు విన్నాను. మీ బాధలు నిశ్చయముగా చూశాను. మీ దుఃఖం అంతా నాకు తెలుసు. భయపడాల్సిన పని లేదు అని దేవుడు సమర్పిస్తున్నాడు. మరి అయితే మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే, దేవుడు సమర్పిస్తున్నాడు. 8వ వచనం చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, ఆమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. మరి చాలు. మరి దేవుడే సెలవిస్తున్నాడంటే, నేను మీ బాధ అంతటిని చూశాను. నేను మీ కష్టాలన్నిటిని తీర్చివేసి ఒక సుఖవంతమైన జీవితంలోకి తీసుకెళ్ళడానికై పరలోకం నుండి మీ కొరకు దిగి వచ్చి ఉన్నాను. నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని సెలవిస్తున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి, జడియవాకండి. ఆయన కార్యం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. మరి దీని ద్వారా ఏం సెలవిస్తుందంటే, మరి ఇంకప్పుడు మోషే గారు ఐగుప్తుకు వెళ్ళాడు. అయితే మనం దీని ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు నా ప్రజల్ని వెళ్ళనిమ్మని దేవుడు సెలవిస్తున్నాడు అని మోషే ఐగుప్తు రాజు ఫరోతో చెప్పినప్పుడు ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, ఏంటి నేను పంపిరు అని చాలా తప్పుగా మాట్లాడాడు. తప్పుగా మాట్లాడడం ఒకటే కాదు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని కష్టపెట్టాడు. మీరు గడ్డి వాకడాలకే అని ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు చదవబడితే కానీ చెప్పబడుతుంది. నిర్గమాకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే, చదవకండి, చూసుకున్నట్లయితే మరి మనం తెలుసుకోవాలి ఒక మాట. ఏమనంటే అక్కడ ఒక మాట ఉంది, ఏమని, ఇటుకలు చేయడం మా ఇక మీదట గిడ్డ వద్దు అని కష్టపెట్టాలని, ఇంకా కష్టపెట్టాలని ఐగుప్తు రాజు చేశాడు. దీని ద్వారా దేవుడు ఒక విషయాన్ని మనకి తెలియపరచాలనుకుంటున్నాడు. ఏమనంటే, నేను కార్యం చేస్తాను, అయితే అది మొదలైనప్పుడు కొంచెం నీకు ఇబ్బందికరంగా ఉండిద్ది, కానీ భయపడవాక, నీకే అపాయం సంభవింపదు. అది కూడా నేను కార్యం చేస్తా, భయపడవాక. అది కొంత సమయం వరకు ఆ కష్టం అనేది ఉండేది. కొంచెం కార్యం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది, కానీ భయపడవాక, నేను నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడినై ఉన్నాను, నేను సర్వశక్తి దేవుడను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి మరి మనం దేవుడు కొన్ని విషయాలు చదువుతున్నాడు. నీ కోసం ఏదైనా నేను చేయగలిగిన వాడినై ఉన్నాను. వాళ్ళని ఎంతో ఇబ్బందికరం చేసి నిన్ను హింస పెట్టి వారు హీనపరచబడి నేను గనుడనయ్యేటట్లుగా నా నామానికి మహిమ తెచ్చుకుంటా, కీర్తి తెచ్చుకుంటా. ఆనాడు ఐగుప్తీయుల ద్వారా నాకు మహిమ తెచ్చుకున్నా, వాళ్ళని ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకెళ్ళి నా నామానికి మహిమ తెచ్చుకున్నా అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తీయులు అంటే ఆ టయాన ఎంతో పెద్ద సామ్రాజ్యం, ఒక గొప్ప రాజ్యం అన్నమాట. అది ఒక గొప్ప రాజ్యం, అది అన్ని దేశాలకు తెలుసు. ఇప్పుడు మరి అయితే ఐగుప్తులు అలాంటివి జరిగినాయి అంటే ప్రతి ఒక్క దేశానికి ఆ వార్త వెళ్ళిపోయింది. ఇట్లా జరిగిందంట, ఎవరో యెహోవా అనే ఆయన అంట, మరి దేవుడు అంట, ఆయన ఇట్లా చేస్తున్నాడు కార్యాలు అని ప్రతి ఒక్క దేశానికి వెళ్ళిపోయింది, ప్రపంచం మొత్తానికి. ఎందుకంటే ఐగుప్తు అలాంటి గొప్ప సామ్రాజ్యం. అలాగే నిన్ను ఇబ్బంది పెట్టేవారి వలన నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటా. వాళ్ళ విషయంలో ఎలాంటి కార్యాన్ని, ఎంతో గొప్ప కార్యాన్ని చేసి వాళ్ళకి గొప్ప కార్యాన్ని చేసి కొన్ని తెగుళ్ళే రప్పించైనా నేను నిన్ను ఆ శ్రమల నుండి విడిపించి
పాలు తేనెలా దేశాన్ని నడిపిస్తా, భయపడవాక నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఎలాంటి కార్యాలు అనేది మనం చూసుకున్నట్లయితే, మరి మొదటి కార్యం నిర్గమకాండం 7వ అధ్యాయం 8, 9, 10 వచ్చినా చూసుకోండి. చదవకండి, చెప్తూ జరుగుతుంది, చదువుకోండి మీరు. మరి చూస్తున్న వారు అలాగే ఇక్కడ వింటున్న వారందరూ మరి మరి చూసి దేవుని నామాన్ని కనపరచండి. మరి అక్కడ ఏమని ఉందంటే దేవుని వాక్యంలో మరి దేవుడు సెలవిస్తాడు, మరి మీరు ఆ కర్ర తీసుకెళ్ళి అక్కడ వేస్తే, అహరోను కర్రని వేయమంటే అది వేస్తే మరి అది పాముగా మారిద్ది, నేను కార్యం చేస్తాను చెబుతాడు. ఈ మొత్తం 11 అన్నమాట దేవుడు చేసిన కార్యాలు. ఒకటేమో కార్యం, ఒక సూచక్రియ, 10 ఏమో తెగుళ్ళు అన్నమాట. మరి ఆ సూచక్రియ విషయంకి వచ్చేసరికి పాముగా మారిద్ది అని దేవుడు సెలవిస్తాడు. మరి మీ జీవితంలో కూడా దేవుడు చూస్తున్నాడు ఏమనంటే, కర్రని పాముగా మార్చగలిగిన వాడిని ఈ శత్రువులు కూడా వాళ్ళు మేము చేయగలం అని వాళ్ళు కర్రలు విసిరేసిన వాళ్ళ పాములను కూడా ఇది మింగేసింది. ఎందుకంటే నేను చేసే కార్యం ఎలా ఉండిద్ది, శత్రువు కూడా ఏం చేస్తావు నువ్వు, మేము చేయగలం అని అంటారేమో, ఏం చేయగలుగుతావు అని వాళ్ళు పలుకుతారు చూడు, కుతంత్రం నీకు విరోధంగా. ఆ కుతంత్రాన్ని, ఆ కార్యం ఏం లేదు ఆ కార్యంలో అని విరోధంగా కుతంత్రం పొందుతారు. మాలో శక్తి ఉందని నిరూపించుకుందాం అనుకుంటారు. కానీ నేను దాని ద్వారా కూడా మహిమ తెచ్చుకుంటా. మీలో ఏమీ లేదు, నాది మహిమ, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని మహిమ తెచ్చుకుంటా అని ఆయన మహిమ తెచ్చుకున్నాడు. ఎలా అంటే ఆ పామును ఆ దేవుడు ఆ కర్ర విసిరేసినప్పుడు అలా కర్ర పాము మారింది కదా, ఆ పాము మిగతా పాముని తినేసి మింగేసింది. మరి అది ఇంకొకటి ఏమో తెగులు అన్నమాట. ఈ తెగులు విషయం కూడా వచ్చేసరికి మరి నిర్గమకాండం 7వ అధ్యాయం 19, 20 వచనాల్లో ఉండిద్ది. ఎవరు తీవాకండి, ఎవరు మరి చదవాకండి. కానీ అంటే ఇక్కడ చదవద్దని చెబుతున్నాను, మరి మీరు తీసుకొని చదవండి. మరి అక్కడ ఒక మాట ఉంది ఏమనంటే, దేవుడు అక్కడ కూడా కార్యం చేస్తాడు. ఏమనంటే మరి నీటిని రక్తంగా మార్చడు. దాని ద్వారా ఏం జరిగింది అనేది మనం క్లియర్గా చూసుకున్నట్లయితే, మరి ఐగుప్తీయులు 7 రోజుల దాకా నీళ్లు తాగలేకపోయారు. అది రక్తంగా, మరి రక్తమయంగా ఉంది, చేపలన్నీ చచ్చిపోయినాయి. మరి దీని ద్వారా ఏం సెలవిస్తున్నాడంటే, చాలామంది ఐగుప్తీయులు నీళ్లు తాగలేకపోయారు అనే విషయం గుర్తుంటుంది. కానీ ఇంకొక విషయం మనం గమనించాలి, చేపలు చనిపోయినాయి. చేపలు చనిపోవడం వల్ల ఏంటి, చేపలు అంటే ఫిష్ మంచిదే కదా, పైగా ఐగుప్తీయులు వర్తక వ్యాపారాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఎంతో ధనం వచ్చింది ద్వారా చేపల ద్వారా. కానీ ఆ చేపలు చనిపోయినాయి. ప్రతి ఒక్క ప్లేసులో ఉన్న, ప్రతి ఒక్క నదిలో ఉన్న చేప చనిపోయింది. నీళ్లు తాగడానికి లేవు. ఎక్కడ తాగుతారో, నీళ్ళకి మంచినీళ్ళు తాగలరా, తాగకుండా అన్నీ రక్తమయమైపోయినాయి. అలా దేవుడు కార్యం చేశాడనమాట. అలా కార్యం చేసి తన నామానికి దేవుడు మహిమ తెచ్చుకున్నాడు. సర్వోన్నతుడైన దేవుడే మహిమ తెచ్చుకున్నాడు. ఇంకొక కార్యం విషయంకి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే, మరి దేవుని వాక్యంలో మరి దేవుని నామాన్ని మహిమపరుద్దామన్నమాట. ఇంకో కార్యం వచ్చేసరికి మరి ఈసారి కప్పలు రప్పించాడన్నమాట. దేవుడు కప్పలని రప్పించాడు. కప్పలన్నీ వచ్చి పడక గదుల్లోకి, మంచాల మీదకి, అబ్బో అన్ని పిండి పిసికి తొట్ల మీదకి కప్పలు లేదంటూ లేదన్నమాట. అంతగా కార్యం చేశాడనమాట దేవుడు. అలాగే మీ జీవితంలో కూడా కార్యం చేస్తాను అని సెలవిస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలను, నేను భయపడవాకండి, నేను సమస్తం చేయగలిగిన వాడిని. వాళ్ళ పొలిమేరలన్నిటినీ కప్పలు కట్టేసినాయి అంట. అలాగే దేవుడు కార్యం చేశాడు. అలాగే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిమేరలన్నిటినీ కప్పలు నిండుకి అన్నట్టుగా విరోధులు నిండుతారు. వాళ్ళకి శిక్ష మిగిలిద్ది, వాళ్ళు ఎంతో బాగా అనుభవిస్తారన్నమాట. మరి
మరి మూడవ తెగులు గురించి చూసుకున్నట్లయితే మరి మరి పేరు మరి పేరు మరి పేరు మనుషుల మీద జంతువుల మీదకి వచ్చిందనమాట. ఎంతో ఇబ్బందికరంగా మరి మరి అది మూడవ తెగులు అన్నమాట. ఆ తెగులు వలన మరి ఎంతో మనుషులు ఇబ్బంది పడతారు కదా. పేరు వచ్చినప్పుడు అసలు మనిషి ఉండగల చండాలంగా అసలు చాలామందికి ఇప్పుడు కొన్ని వస్తేనే చండాలం ఈ రోగాలు అన్నట్టు ఉంది. కానీ జంతువు మీదకి కూడా పేరు వచ్చినాయి ఎంతో ఘోరంగా. మరి అక్కడ ఇంకొకటి కూడా దేవుడు చేశాడు కార్యం ఏంటంటే మరి ఆ మూడవ తెగులు వచ్చేసరికి నిర్గమాకాండం 8వ అధ్యాయం మరి 17వ వచనంలో ఉండిద్ది. అయితే మరి 19వ వచనం చదువుకున్నట్లయితే ఒకసారి చదవండి. 19వ వచనం 8వ అధ్యాయం 19వ వచనం. 19 శకునగాండ్రులు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పేది. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. చాలు. మరి శకునగాండ్రులు కూడా చేయాలనుకున్నారు. ఏంటి పేరు పుట్టిద్దాం మనం కూడా పుట్టించి తెలియగలవాళ్ళని నిరూపించుకుందాం అని అనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల పని అవ్వక వాళ్ళే ఒప్పేసుకున్నారు. ఇది దేవుడి శక్తి, ఎవరు ఏం చేయలేం అని ఒప్పేసుకున్నారు. అలాగే నీ శత్రువు కూడా తెలిసిపోయింది. వామ్మో ఏంటి ఈ శ్రమలు, దేవుడే ఇలాంటివి చేస్తున్నాడు అని వాడేం చేయలేడు. నేను అది వల్ల ఏం కాదు, రివెంజ్ తెచ్చుకుందాం అని అనుకుంటా ఉంటాడు. కానీ వాడి వల్ల ఏమవుతుంది, దేవుడు చేసేది ఇది అని వాడు మౌనంగా ఉండాల్సిందే తప్ప ఏమీ చేయలేడు నీ శత్రువు. మరి 4వ కార్యం చూసుకున్నట్లయితే మరి నిర్గమాకాండము 8వ అధ్యాయంలో ఉండిద్ది అన్నమాట. ఏంటిది అనేది మనం చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యంలో ఏగల గుంపుల గురించి ఉందన్నమాట. దేవుని వాక్యంలో మరి 21 నుండి అందరూ మరి మీరు చదువుకోండి. మరి చదవబడదు ఇట్లా అయితే, కానీ మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేసుకొని చదవండి. మరి 8వ అధ్యాయం 21 నుండి 24 అంటే 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. మరి అయితే మరి మీరు చదువుకోండి. అయితే ఇప్పుడు చదవబడదు, లేట్ సమయం. మరి దేవుడు మాట సెలవిస్తాడు, ఏకల గుంపుని రప్పిస్తాడనమాట. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వచనం ఉంది, అది చదవాలి కాబట్టి చదవబడుతూ ఉంది. ఏంటంటే దేవుడు కార్యం చేస్తా అన్నాడు. అయితే 22వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులతో, అంటే ఈగల గుంపు వెళ్ళాల్సిన ప్రదేశాల్లో గోషేను దేశాన్ని ఉంచను. ఎందుకు? అందరూ ఏమనుకుంటారు, ఈగల గుంపులు ఎందుకో ఐగుప్తు మీదకి వచ్చినాయి అని అనుకుంటారు. కానీ ఇంకా నానామానికి మహిమ కలిగేటట్లుగా గోషేను దేశంలో ఈగల గుంపులు ఉండవు అని దేవుడు సెలవిస్తాడనమాట ఫరోతో. మరి సెలవిచ్చినప్పుడు మరి మాట చెప్పవలేనా అని దేవుడు మోషే అహరోనుతో చెప్పాడు. ఆ విషయం వాళ్ళు చెప్పారు. మరి ఏకల గుంపులు మరి గోషేను దేశంలో అయితే లేవన్నమాట. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఏకల గుంపు ఎంతో భయంకరంగా ఉండేది. అలానే నిన్ను ఇబ్బంది పెట్టే నీ శత్రువు విషయంలో కూడా నేను రప్పిస్తా తెగుల్ని, భయపడవాక. అయితే ఆ శ్రమను నువ్వు అనుభవించు. నేను మొదట ఏదైతే రక్తంగా మార్చానో, అలా ఏదైతే నీ శత్రువుకి కీడుగా నేను చేస్తూ ఉన్నానో తెగుళ్ళు, అవి నువ్వు అనుభవించు. ఆ శత్రువే అనుభవిస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అయితే మరి ఆ విషయం మరి దేవుడు మరి ఇక్కడ మరి రాయించాడు. అయితే ఆ మొదట రక్తం అవడం ఇలాంటి తెగులకు కూడా దేవుడు మినహాయిస్తాడు. అంటే మన దగ్గరికి అక్యూట్ రాదు, ఆ శత్రువు వరకే అనుభవిస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో భయపడవాకండి, దేవా నీవే నాకు సహాయం చేయి అని నమ్మి దేవుడి చేతికి అప్పగిస్తే దేవుడే మీ శత్రువుతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేది మీరు కాదు, మీ దేవుడే యెహోవాయే మీ పక్షమున
యుద్ధం చేయవాడై ఉన్నాడు. మరి దేవుని కార్యం 5వ తెగులు చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 9వ అధ్యాయం ఒకసారి తీసినట్లయితే మరి ఒంటెల మీదికి యుద్ధుల మీదికి మరి మిక్కిలి బాధకరమైన తెగులు కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. అయితే హెబ్రీయులైన అంటే ఇజ్రాయేలీలకు కూడా పశువులు ఉంటాయి కదా, ఆ పశువులలో ఒక్కటి కూడా సావదనమాట. ఇది నిర్గమాకాండం 9వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3, 4, 5, 6 అంటే మొత్తం 6 వచనాలు చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. మరి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే ఒక మిక్కిలి ఘోరమైన తెగులు నేను రప్పిస్తాను. వాళ్ళకి ఏదైతే జీవనోపాధిగా, వాళ్ళకి ఏదైతే ఆస్తిగా ఉందో దాన్ని నేను తీసివేస్తాను. మిక్కిలి తెగులు రప్పిస్తాను, భయపడవాక జడివాక అని దేవుడు సెలవిస్తున్నాడు. మీ శత్రువు ఎవరైనా అవ్వచ్చు, శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక తెగులు దేవుడు ఏమి రప్పించాడంటే 6వ తెగులు మరి నిర్గమాకాండం మరి 9వ అధ్యాయంలో మరి చూసుకున్నట్లయితే మరి 8, 9, 10 వచనాలన్నమాట. పొక్కు దద్దుర్లు అయిందన్నమాట. మరి మోషే అక్రమంలో చేత దేవుడు కార్యం చేపిస్తాడు. మీరు పిడికిడి నిండా ఆవకు బుగ్గి తీసుకోండి. మీరు అది తీసుకొని మరి మీరు తీసుకొని ఏం చేస్తారంటే పొలం కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లండి అని దేవుడు సెలవిచ్చాడనమాట. అప్పుడు అది అట్లా చల్లినప్పుడు ఏం జరిగిందో తెలుసు. మరి పొక్కు దద్దుర్లు వచ్చినాయి అన్నమాట. అలాగే మీ శత్రువులు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీ శత్రువుల శరీరాలకు ఎంతో గాయకరమైన హానికరమైన ఇబ్బంది అయింది. దద్దుర్లు వచ్చి ఇబ్బందులు పాలవుతారు. దద్దుర్లు అని రాయబడింది ఇక్కడ. మరి ఏదైనా కార్యం చేయగలడు. మీ శత్రువు ఎవరైతే ఉన్నారో దేవుడు కార్యం చేస్తాడు. ఎలాంటిదైనా ఎంతకంటే గొప్పదైనా దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఇంకోటి కూడా మనం దేవుడి వాక్యంలో చూసినట్లయితే మరి దేవుడు సెలవిస్తున్నాడు, ఈ శత్రువు ఎంతో ఇబ్బంది పడతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట వచ్చేసరికి మనం దేవుని వాక్యంలో మరి 8, 9, 10 వచనాల్లో ఉండిద్ది. అందరూ చదవండి. అయితే మరి మీరు ఒక్కటి తెలుసుకోవాలి, దేవుడు భయపడవాకండి, దేవుడు నేను కార్యం చేస్తాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి ఇక 7వ కార్యం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూసుకున్నట్లయితే పడగండ్లు పిడుగులు అవి మరి దేవుడు మరి ఐగుప్తు దేశం అంతటా కురిపించాడన్నమాట. అయితే మరి 22, 23, 24 వచనాలన్నమాట. నిర్గమాకాండం 9వ అధ్యాయంలో మరి ఒకసారి చదువుతారా? మోషే యెహోవా 9:22 యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపు, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఇంకా అలాగూ వడగండ్లతో కురిసిన పిడుగులను, వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయును ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది, మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు. మరి దేవుడు సెలవిస్తున్నాడు, మరి ఐగుప్తు దేశం అంట రాజ్యమైంది మొదలుకొని. అప్పటికి కూడా అలాంటి జరగలేదంట. మరి అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నీ శత్రువు మీద నేను ఉగ్రతను కుమ్మరిస్తా, భయపడవాక జడియవాక
అది రాజ్యమైంది మొదలుకొని కలగదా ఎప్పుడు. కానీ ఈ లోకం భూలోకం సృజింపబడింది మొదలుకొని ఎప్పటి వరకు ఎవరికి చేయలేనన్ని కార్యాలు నీ జీవితంలో నేను చేస్తా, భయపడవాక చదివాక అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు నీ శత్రువుల మీద అలాంటి కార్యం చేస్తానని సెలవిస్తున్నాడు. మరి ఇంకా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అనేది మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మరి 8వ తెగులు చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 10, 12. 13. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతాయు ఆ రాత్రి అంతాయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి వీధి వచ్చి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మోషే గారు మరి దేవుడు చెప్పినప్పుడు మరి తన కర్రను చాపాడు. అప్పుడు దేవుడు అంట ఆ పగలంతా ఆ రాత్రి అంతా దేవుడు అంట మరి తూర్పు గాలిని విసర్జించిందంట. ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చినాయి అంట. మరి అలాగే దేవుడు కుమార్ సెలవిస్తున్నాడు, ఈ లోకమంతయు నా ఆధీనంలో ఉంది. నేను ఏదైనా కార్యం చేయగలిగిన దేవుడు తూర్పు గాలినైనా రప్పిస్తా, ఎలాంటి కార్యాన్నైనా చేస్తా. నీ శత్రువు విషయంలో ఎంతో గొప్ప నా ఉగ్రతను కుమ్మరిస్తా, భయపడవాక. నీ శత్రువు ఆహారం అనేది లేకుండా, నీ శత్రువు తినడానికి లేకుండా ఇబ్బంది పడేటట్టు చేస్తాను, భయపడవాక. దేవుడు సెలవుస్తున్నాడు. ఒకసారి 15వ వచనం చదవండి. 15వ వచనం కాదు. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేసిరు. వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరలే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి చాలు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యంలో మరి మిడతలు అనేవి వచ్చినాయి అన్నమాట. మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దేవునికి విరోధంగా రూపబడిన ఆ శత్రువుల మీదకి వచ్చినాయి. మరి ఎందుకంటే ఆయన బిడ్డల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళకి ఆహారమే లేనంతగా దేవుడు శిక్షించాడనమాట వాళ్ళని. మరి అంతగా దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. మరి దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి 9వ కార్యం చూసుకున్నాం మనం ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి. మరి నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 21, 22, 23. అందుకే యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. మరి దేవుడు సెలవిస్తున్నాడు, నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు జీవితంలో చీకటి కమ్మబోయిద్ది. నేను నా తెగులుని కుమ్మరిస్తా, భయపడలాగా చీకటి కమ్మిద్ది, కానీ నీ జీవితంలో వెలుగుండిద్ది. కానీ నీ శత్రువు అసలు కదలడానికి లేకుండా ఎంతో భయంకరమైన శ్రమలు నేను రప్పిస్తా. ఎందుకంటే నీ శత్రువు నీతో కాదు పెట్టుకుంది యుద్ధం, నాతో పెట్టుకున్నాడు. భయపడదాక నేనే ఈ పక్షమున కార్యం చేసేవాడినై ఉన్నాను. మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి 10వ తెగులు మరి దేవుడు రప్పించాడు కదా. మరి ఆ 10వ తెగులు గురించి చూసుకున్నట్లయితే మరి అందరూ ఒకసారి మరి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని
తెరిచి మరి కొన్ని దేవుని వాక్యాలు చూసుకోవాలన్నమాట. మరి 10వ తెగులు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఏంటంటే దేవుడు ఐగుప్తు దేశం అంతటా ఒక గొప్ప కార్యాన్ని చేశాడు, ఒక భయంకరమైన తెగులు. మరి అయితే ఆ తెగులు గురించి చదువుకున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందు తొలి పిల్లలందరినీ, పశువులు తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసింది. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టిన. చాలు. మరి ఇక్కడ మహాశోష పుట్టింది, ఘోష. మరి ఎందుకంటే మరి దేవుడు అంట మరి ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఐగుప్తు దేశం అందరి జ్యేష్ఠ పుత్రులు, జ్యేష్ఠ కొడుకులు అందరినీ మరి దేవుడు జ్యేష్ఠ కొడుకులు కాదు, జ్యేష్ఠ తులి అంటే జ్యేష్ఠ పిల్లలందరినీ, పశువుల జ్యేష్ఠ పిల్లలన్నింటినీ దేవుడు హతం చేశాడంట. ఆ అర్ధరాత్రి వేళ అంతగా ఉగ్రత కుమ్మరింపబడింది. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ జీవితంలో కూడా అలానే ఇప్పుడు కార్యం చేస్తారు. ఏమనంటే ఏంటి, అర్ధరాత్రి వేళ ఆయన సంచరించి ఆయన ఎవరైతే ఆ జ్యేష్ఠ పుత్రులు వాళ్ళకి ప్రధాన జ్యేష్ఠ పుత్రులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు. అయితే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటంటే వాళ్ళకి ఏదైతే ప్రధానమైనదిగా, ఏదైతే ముఖ్యం అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళని ఆయన శ్రమ పెడతాడు, లేకపోతే తీసేస్తాడు, ఆయన అంతా కార్యం చేస్తాడు. కానీ ఇజ్రాయేలీలకి శ్రమ ఉండదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఉండదు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యంలో మరి నిర్గమాకాండంలో మరి 12వ అధ్యాయం నుండి మరి 24వ వచనం పూర్తయిన దాకా ఒక వాక్యం దేవుడు చెప్పాడు. ఆ వాక్యం వాళ్ళు దాన్ని అనుసరించారు. అయితే దాన్ని అంతటిని మనకి ఇవ్వలేదు. అంటే ఎప్పుడు ఒక్క విషయాన్ని దేవుడు చెప్పాడు మనతో. ఏమనంటే 21, 22, 23, 24 వీటిని కనుక మనం అనుసరిస్తూ వీటితో ఉంటే మనకి ఏ గుడారం, ఏ అపాయం సంభవించదు. ఈ ఐగుప్తీయుడికి వచ్చిన తెగులు ఏది రాదు. ఏంటిది అనేది ఒక్కసారి చదువుకుందాం. 21వ వచనం, నిర్గమాకాండము 12వ అధ్యాయం 21, 22, 23, 24 వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్క పశువును వధించుడి. మరియు హిసోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములో రక్తమును తాకింపవలేను. ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలేను. తరువాత మీలో ఎవరును ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదనున్న తన రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇంట్లలోనికి సంహరకుని చోరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. చాలు. మరి దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ పస్కా పశువులు మనం ఎలా వదిలించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయనే మరి మన పాపాల నిమిత్తమై కలవరిగిరిలో ప్రాణత్యాగాన్ని చేశాడనమాట. ఆయనే బలి పశువుగా ఆయనే మన కొరకు బలయ్యాడనమాట యేసు ప్రభువారు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత
ఎవరైతే కడుగబడతారో వాళ్ళకి ఈ అపాయాల్లో ఏ కీడు ఏ అపాయం రాదు. ఈ రక్తపు కంచె ఎవరైతే వాళ్ళ కుటుంబం చుట్టూ వేసుకుంటారో వాళ్ళకి ఏ అపాయం రాదు. అలాగని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తపు కంచె ఉందని ఎట్టబడితే తప్పుడు పనులు చేశారనుకోండి, దేవుడి రక్తం వాళ్ళ మీద నిలిచి ఉండదు. ఒకవేళ వాళ్ళు తప్పుడు పని చేసినా ఆ తరువాత దేవా నన్ను క్షమించు అని వచ్చి మరలా ఆయన రక్తంలోకి వస్తే, అంటే మొదటిసారి బాప్తిసం పొంది రక్షింపబడినాక మరలా బాప్తిసం పొందుకోరని కాదు, ఆ రెండవసారి ఒకవేళ దారి తప్పిన దేవా నన్ను క్షమించు అని దేవుడి దగ్గరికి ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆయన మరలా ఆయన రక్తంలోకి ఆయన రక్తం కూడా కడగబడతారనమాట. కాబట్టి అందరూ బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ బాప్తిసం తీసుకున్నా కూడా ఏదైనా తప్పు చేస్తే దేవా నన్ను క్షమించు అని మళ్ళీ ఆయన రక్తం కిందకి రావాలి. అలాగే ఎల్లప్పుడూ ప్రార్థనలో వాళ్ళ కుటుంబం చుట్టూ కట్టడగా వాళ్ళ కుటుంబం చుట్టూ కంచిగా దాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఏమనుంది, ఉదయం వరకు దాంట్లో బయటికి వెళ్ళకూడదు, ఇంటి ద్వారాల నుండి అని ఉంది. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఆ రక్తపు కంచె వేసినప్పుడు ఆ రక్తపు కంచెలోనే ఉండాలి తప్ప ఏంటి ఇది కూడా చేయకూడదా, మేము దేవుడు ఏమో ఎట్లా ఉంటాడు మనం చేయలేములే అని ఆ రక్తపు కంచె నుండి బయటికి వెళ్ళారనుకోండి, ఐగుప్తు ఎక్కుచ్చిన ఇలాంటి శ్రమలు వస్తాయి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు సాతానుగాడు ఆ శ్రమలు తీసుకొస్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో ఉన్నప్పుడు ఏ శ్రమ మీ గుడారంలోకి సమీపింపదు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఏ శ్రమ సమీపింపదు అనమాట. మరి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అన్నాడు కదా, అంటే తీసుకెళ్తా అన్నాడు. అయితే ఇప్పుడు మనం చివరి ముగింపుకు వచ్చాం. అప్పుడు ఏం చేశాడంటే మరి ఆ ఐగుప్తు రాజు అనే ఆ వ్యక్తి ఏం చేశాడు, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పాడు. అది ఎక్కడుందంటే నిర్గమ 12:29-30 వచ్చి నిర్గమ 20 కాదు నిర్గమ 12:31-41 వచ్చిన ఒకసారి చదువుకోండి. అక్కడ ఐగుప్తు రాజు పంపించేయడం, ఇజ్రాయేలీలు అక్కడ కాదు. 31వ వచనం వరకు చదవండి. 31వ వచనం చదవండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులను లేచిన ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. లేచినా కాదు, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. అప్పుడు ఏం చేశాడు ఐగుప్తు రాజు, మీరు వెళ్ళిపోండి నా ప్రజల్లో నుండి, మీరు మమ్మల్ని బాధలు పెడుతున్నారు అని వాళ్ళు ఐగుప్తు ప్రజల్ని బలవంతం చేశారు. బలవంతంతో వాళ్ళని వెళ్ళగొట్టారు. అలాగే మిమ్మల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో వాళ్ళకి శ్రమ పెట్టకుండా ఆగిపోతారు. మరి దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట నెరవేరుద్ది అనే విషయం నమ్మాలన్నమాట. ప్రతి ఒక్కరు నమ్మితే తప్పకుండా దేవుడు చేస్తాడు. అప్పుడు వాళ్ళని పంపివేసినప్పుడు 41వ ఒకసారి చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనం. ఆ 400 మంది 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఇంకా ఆ రాత్రికి రాత్రే మరి దేవుని సేనలు, ఇజ్రాయేల్ ప్రజలు, ఇంకా దేవుని సేనలు అందరూ మరి బయలుదేరి మరి వెళ్ళిపోయారన్నమాట. మరి ఎక్కడికంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి, మరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి అన్నమాట. మరి దాకా 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వంతో బాధపడుతూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎన్నో తరతరాలు గడిచి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, తాతలు ప్రార్థన చేసి ఉండొచ్చు అయ్యా అని. కానీ వాళ్ళు మరి ఎక్కడే చనిపోయారు బానిసత్వంలోనే.
అలా నాన్నలు కూడా కొన్నిసార్లు చనిపోయి ఉండొచ్చేమో, కానీ వారి పిల్లలకి దేవుడు కృప చూపించాడు. ఆయన చెప్పినట్లుగా మరి ఆ ప్రదేశం నుండి విడిపించాడు. అలాగే దేవుడు సెలవిస్తున్నాడు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో మీరు దాని నుండి విడిపిస్తానని, ఐగుప్తీయులు బాధ నుండి విడిపిస్తానని, భయపడవాకండి, జడివాకండి. మరి ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 14:8 మరలా మరి ఐగుప్తు రాజు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చదవబడదు, మరి స్క్రీన్ మీద వేయబడుతుంది. మీరందరూ నిర్గమకాండం 14:8 నేను చదివి వినిపిస్తాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. మరలా విడుదల పొందాము అని అనుకుంటే మరలా ఒక చిన్న శ్రమ వచ్చింది. అప్పుడు దేవుడు మరి ఎందుకు అది అనుమతించాడంటే ఆయన మహిమ తెచ్చుకున్నామని అనుమతించాడు. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. మరి ఐగుప్తు రాజు హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు మరలా. ఎందుకంటే సంపూర్ణమైన విడుదల రాలా, ఇంకా ఐగుప్తు దేశం అరణ్యంలో చిక్కుకున్నారు అని అనుకుంటున్నాడు. వీళ్ళేమో ఎర్ర సముద్రం దాకా వచ్చారు. మరి వచ్చినప్పుడు ఐగుప్తు రాజేమో తరిమాడు అనమాట. వాళ్ళేమో బలిమి చేత, అంటే వాళ్ళు అలానే వచ్చారు, బలిమి చేత బయలు వెళ్తా ఉన్నారు. మరి ఇంకా అప్పుడు ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలీలు మరి ఏం చేయాలనేది అర్థం కాల. అప్పుడు మోషే గారు మాట్లాడాడు. నిర్గమకాండం 14:13 చూస్తుంటే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు పూరక నిలుచుండి చూడుడి. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, సంపూర్ణమైన విడుదల కలిగింది అని అనుకున్న టయాన్ని ఇంకా వాళ్ళు వెంటాడారు, తరిమారు. వాళ్ళు ఏదో దొంగలు అన్నట్టు తరిగినప్పుడు మరి మోషే గారు దేవుని మాట చెప్పాడు ఏమనంటే, భయపడవాకండి, మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుని ఎక్క మీదట మరి అన్నడు చూడరు. మరి ఎవరైతే ఏ బాధతో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరైతే చూస్తున్నారో ఐగుప్తీయుని వారిని ఇంకెన్నడు చూడరు. సంపూర్ణమైన విడుదల దేవుడు ఇస్తాడు. మరి ఇంకో మాట కూడా ఉంది 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండమని ప్రజలతో చెప్పారు. మీరు ఊరక అలా సైలెంట్గా అలా నిల్చొని ఉండండి, దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాను. దేవుడు సెలవిస్తున్నాడు. మీకు ఈరోజు ఎలాంటి సమస్యలు ఉన్నా భయపడవాకండి, జడియవాకండి, సైలెంట్గా అలా ఉండండి. దేవుడే చేస్తాడు మీ పక్షాన కార్యాన్ని, కార్యసిద్ధి చేయవాకి ఉన్నాడు. 15-16 మరి 15-16 వచనాల్లో మరి దేవుడు సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అని మోషేతో చెప్పాడు. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయమన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడుస్తారని దేవుడు చెప్పినప్పుడు మరి ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు, నేనే ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయాల కట్టి పరిశుద్ధులు, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన 17వ వచనంలో ఉండేది మాట. మరి మీరు ఈ వచ్చిన దీన్ని మరి 18వ వచనం దాకా ఉండేది మరి చదువుకోవచ్చు. అయితే దీని ద్వారా ఒకటి తెలుసుకోగలం, అతని గుర్రపు రౌతుల వలన, అతని సమస్త సేన వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందురు. మరి ఈ శత్రువు మరలా ఒకవేళ తరుముతాడు, కానీ తరుముతున్నాడో లేకపోతే తరుమబోతున్నాడో తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ తరిమినా కూడా భయపడవాకండి, దేవుడే అలా చేస్తాడు. ఎందుకంటే దాని ద్వారా ఆయన మహిమ తెచ్చుకుందామని, ఆయన కృప చూపిద్దామనే. మరి అప్పుడు మరి 19వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ దేవదూత ఇశ్రాయేలీయులకు ముందు నడిచింది. అంటే ఆ దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు మరి ఆ స్తంభం వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులకి వెనకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేక అటు ఉండిపోయారు.
అలా ఉండిపోయినప్పుడు ఆ రాత్రి అంతా దేవుడు ఏం చేశాడు అనేది మనం చదువుకున్నట్లయితే మరి 21వ వచనం చదువుకున్నాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మరి దేవుడు అంట ఆ రాత్రి అంతా కూడా బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి దానిని ఆరిన చేశాడంట. మరి ఈ ఐగుప్తు సైన్యాలు ఏం చేస్తాయి? మరి దేవుడు వాళ్ళకి అడ్డంగా అక్కడ అగ్నిస్తంభం మేఘస్తంభం అయిన దాన్ని వచ్చినప్పుడు ఆయన దానిలో ఉన్నాడు, ఆయనే వాళ్ళకు ముందుగా నడిచేవాడు కనుక ఏం చేయలేరు వాళ్ళు, అలానే ఆగిపోయారు వాళ్ళు. మరి ఇజ్రాయేలీలు వచ్చేసరికి వీళ్ళు విభజింపబడినప్పుడు ఇక ఇజ్రాయేలు సముద్రం మరి మరి ఇది వచ్చేసరికి మరి 19వ వచనంలో ఇది మరి 20 మరి ఇది 19వ వచనం కాదు, మరి ఇది వచ్చేసరికి 21వ వచనం పూర్తయింది ఇప్పుడే. మరి 19, 20, 21 వచనం చదువుకున్నాం కదా. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నెల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ అక్కడ వారి గోడల వరే ఉన్నాయి. దేవుడు అలాంటి కార్యాన్ని చేశాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మహత్కార్యాన్ని చేస్తాడు. వేళ మీరు విడుదల పొందామనుకుంటున్నా కొంచెం శ్రమ ఉండొచ్చేమో, కానీ దేవుడే నీకు గోడల వరే నిలుచుండి దేవుడే సముద్రం లాంటి దాన్ని మీ ముందు నుండి రెండు గోడల్లాగా రెండు పక్కల గోడల్లాగా చేసి దేవుడే ఎడమ పక్క వారికి కుడి పక్క ఎడమ పక్కలను గోడ వలె ఉండేది. అలా దేవుడు చేసి ఐగుప్తి మరి అప్పుడు ఏం జరిగిందంటే ఏదైతే ఆ మేఘం ఉందో దాన్ని దేవుడు అలా పెట్టాడు, కొంచెం ఆయనే దాన్ని అలా తీశాడు. అప్పుడు ఐగుప్తీయులు వాళ్ళందరూ ఉంటారు కదా, తీయడం కాదు, మరి ఆ ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు మరి ఆ మేఘం కూడా వెంబడిస్తూ వచ్చింది కదా, వాళ్ళు మధ్యకి చేశారు, ఇజ్రాయేలీలు వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే వారిని తరిమి మరి సముద్రం మధ్యమున చేరారు. అయితే వేకువజామున దేవుడు ఆ అగ్ని మేఘం పైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడంట. మీ శ్రమ మిమ్మల్ని కూడా వెంబడిస్తున్నారా? ఎవరైనా విడుదల పొందామని అనుకున్నా కూడా వాళ్ళని కలవరపరుస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక మహత్ కార్యాన్ని చూడపోద్దాం. ఏంటంటే అప్పుడు వారి రథచక్రాలు ఊడిపడినట్లుగా దేవుడు చేశాడు. వాళ్ళు బహుగా కష్టపడి తూలారు. అప్పుడు ఏం జరిగిందంటే ఐగుప్తీయులు దేవుడు నేను తెలుసుకో దేవుడు చేసిన కార్యాన్ని చూసి వాళ్ళే భయపడ్డారు. 25వ వచనం చదువుకున్నట్లయితే వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తూలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున తనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకోండి. వాళ్ళే భయపడ్డారు దేవుని మహిమకు. ఇంకా అప్పుడు ఏం జరిగింది అనేది చూసుకున్నట్లయితే చివరిగా మరి 30 వచనం చూసుకుంటే మరి ఒకసారి చదువుమా. 14:30 నిర్గమ 14:30 వచనం చూడండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. మరి వాళ్ళ హీనమైన స్థితిని ఇశ్రాయేలీయులు చూశారు. అప్పుడు దాకా వాళ్ళని కష్టపెడుతూ హింసించిన వాళ్ళు సముద్ర తీరాన పడిపోయినారు. అలా దేవుడు కార్యం చేశారు. ఇంకెన్నడూ వాళ్ళు చూడలేదు. అలా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేవుని దేశానికి వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడిన దేవుని ప్రదేశానికి చేరారు. అలాగే మనం ఏం తెలుసుకోవాలంటే మీరు కూడా ఒక శాంతికరమైన ప్రదేశంకి వెళ్ళాలి. అయితే మీకు శ్రమలు ఉండొచ్చేమో, శాంతికరమైన ప్రదేశంలో లేకపోవచ్చేమో, కానీ ఆ శ్రమలన్నింటిలో దేవుడు విడిపించి ఒక గొప్ప ఆనందకరమైన ప్రదేశంలోకి మనం తీసుకెళ్తాడు. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆనందకరమైన పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడు. మిమ్మల్ని హింసిస్తున్న వారు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు,
దేవుడు కార్యం చేస్తాడు. అందుకని దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. మరి ఈ విషయం దేవుడు మరి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఐగుప్తీయులు మిమ్మును పెడుతున్న బాధను చూశాను, విడిపిస్తాను అద్భుతముగా అన్న విషయాన్ని దేవుడు చెప్పాడు. మరి ఆ విషయం మరి దేవుడు ఇలా చేయబోతున్నాడు. ఇలా కాదు, అంతకంటే గొప్పగా ఆయన కార్యం చేస్తాడు. భయపడకుండా నమ్మితే తప్పకుండా దేవుడి కార్యాన్ని చేస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, నీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఈ ఆదివారం ఆరాధనని నీకు మహిమకరంగా జరుపుకున్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయన, ఈ బిడ్డలందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవే నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడుగుతున్నాను దేవా. నా పరలోకమందున్న దేవా, మరి ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు ప్రభువా. యేసయ్యా, మరి నీవే ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని, మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అందరూ దేవా యేసయ్యా నేను స్తోత్రం అని స్తుతించాలి. చేతులు ఎత్తి మరి దేవా నోట్లో అయినా అనుకొని యేసయ్యా నాయన నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. స్తోత్రం దేవా. చేతులు ఎత్తాలి దేవా అందరూ. యేసయ్యా మహిమ సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవా అందరినీ నీ బిడ్డలందరినీ ఆశీర్వదింపమని యేసు నామం పేరిట అడుగుతున్నాను నా పరలోకమందున్న నా పరమ తండ్రి. ఆమేన్. కానుకలు పెట్టుకున్నాం, మరి ఆశీర్వాదం తీసుకున్నాం. మరి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.